చమత్కారాలు అద్భుతాలు చేస్తూ ఈ యొక్క మోషే జీవితంలోనికి తీసుకొచ్చిన సిపోరా చాలా అద్భుతకరమైన కార్యాలు చేయడానికి దేవుడు సిపోరాని ఇజ్రాయెల్ యొక్క జనాంగంలోనికి సిపోరాని జాయిన్ చేశాడు కదా. దేవుడికి స్తోత్రం. ఎంత గొప్ప అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఆ ఒక జీవితంలో మోషే ఇజ్రాయెల్ ప్రజలను నడిపించడానికి ఒక నాయకుడికి భార్య అయింది ఆమె సిపోరా. ఒక నాయకుడు నడిపిస్తున్న నాయకుడికి తన ఒక జీవితాన్ని అప్పగించుకుంది. దేవుడు వారి యొక్క జీవితాన్ని కట్టిండు. చూద్దాం నిర్గమకాండం 2వ అధ్యాయము 22వ వచనము. హల్లెలూయా. ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే నేను అన్యదేశంలో పరదేశినై ఉంటిని అనుకొని వానికి గెరెషుం అనో పేరు పెట్టెను. దేవుడికి మహిమ కలుగును గాక. మాకు ఎవరు లేరు, నేను అనాథగా ఉన్న పారిపోతున్న సమయంలో దేవుడు మిద్యాను కుటుంబానికి మోషేని చేర్చిండు. మిద్యాను అరణ్యంలో మోషే వెళ్ళడానికి దేవుడు మార్గాన్ని సిద్ధపరిచిండు. మోషే భార్య ఇజ్రాయెల్ నాయకుడికి ఒక సహకారిగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషేకు సేవలో ఎంతో సహాయం చేసింది. ఇత్రో కుమార్తె ఈమె మిద్యాను యాజకుని కుమార్తె. అంటే ఇతర విశ్వాసాలు వాళ్ళే. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు యెహోవా విశ్వాసాలు కాదు, దేవుడి వైపు నడుస్తున్న జీవితం కాదు వాళ్ళది. అన్య విశ్వాసం, అన్యులని సహవాసంలో ఉన్న వాళ్ళు అన్య సహవాసంలో జీవించిన జీవితము ఈ యొక్క సిపోరాది. దేవుడికి మహిమ కలుగును గాక. నిర్గమకాండం 2వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. హల్లెలూయా. ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి దేవునికి స్తోత్రం పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి ఎద్ద కూర్చుండెను. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తోట్లను నింపి ఉండగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేసిండంట? తొట్లను నింపుతుండంట. వాళ్ళు నీళ్లు చేతి తొట్లను నింపడానికి కారణం ఏంటి? వాళ్ళు కూర్చొని తినే పిల్లలు కాదు, ఆడపిల్లలు అయినప్పటికీ తండ్రి సహకారంలో ఉన్నారు, తండ్రి పోషణలో ఉన్నారు, తండ్రికి సహకారులుగా ఉన్నారు, తండ్రికి సహాయం చేసే యవ్వన బిడ్డలు, ధైర్యవంతులు వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మగ పిల్లలు చేసే పనుల కంటే కూడా. అందుకే 2వ తెస్సలోనికీ రాసిన పత్రికలో 3వ అధ్యాయం 10వ వచనంలో ఎవరైనా పని చేయకపోతే వాళ్లకు బైబిల్ ప్రకారం ఏం చేయాలి? భోజనం పెట్టద్దు. కానీ ఈ యొక్క మోషే మర్దన్లు, సిపోరా ఒక చెల్లెళ్ళు, సిపోరా చాలా పనిచేసే తత్వం అంట వాళ్ళకి. వాళ్ళు పరిగెత్తి 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 పనిచేసే వాళ్ళట. ఆ మందలకి కాపు కాసి మందలని పోషించే వాళ్ళు, మందలకి పోషణ ఎక్కడ దొరుకుతుందో అక్కడి వరకు తీసుకెళ్లే వాళ్ళంట. అంటే ఒక జనాంగాన్ని నడిపించే కెపాసిటీ ఆ ఒక్క వంశానికి ఉంది, ఆ ఇత్రో కుటుంబానికి ఉంది. ఇత్రో ఎవరు అంటే దేవునికి స్తోత్రం అబ్రాము సంతానమే. ఇత్రో అబ్రాము ఒక కుమారుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి యేసయ్యానికి మన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి గొప్ప దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు తండ్రి, స్తుతులు స్తోత్రాలు చెల్లి ప్రతి కుటుంబం దీవించి ఆశీర్వదించు నాయన. నీ మందలు మేపడానికి, లోకంలో ఉన్న అన్ని జనాంగపు మందలని మేపడానికి నీ బిడ్డలని సిద్ధపరచండి, స్థిరపరచండి, బలపరచండి, నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.